హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏల విడుదలపై సంచలన ప్రకటన. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 2022 జూలై నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు ఎప్పుడు చెల్లిస్తారో ఉద్యోగ వర్గాలు అయితే ప్రశ్నిస్తున్నారు. సర్కారు చెల్లించని బకాయిల పట్ల నిరసన వ్యక్తమవుతోంది. సిపిఎస్ రద్దుపై ఇప్పటికీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దసరా కానుకగా పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అమలుకి సంబంధించి స్పష్టత కావాల్సి ఉంది అని ఉద్యోగులు కోరుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పీఆర్సీ అమలు వివిధ పెండింగ్ బిల్లుల చెల్లింపుల వంటి హామీలను ఇచ్చింది. 2024 జనవరి, జూలై ఈ 2 డీఏలను కూడా పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 5 డీఏలకు విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకోలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేపట్టిన రోజు నుంచి 9 నెలలు గడిచినా కూడా పీఆర్సీ అమలుపైన ఎటువంటి కార్యాచరణ లేదు. పెండింగ్ బిల్లులు 4,000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు వాపోతున్నారు. 2022 జూలై, 2023 జనవరి, జూలై డీఏలను ఇంకా చెల్లించకపోవడం పట్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ స్కీమ్‌పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంపై, సిపిఎస్ రద్దుపై ప్రగతి చూపకపోవడం పట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 51% ఫిట్మెంట్ అమలు చేయాలని కోరుతున్న ఉద్యోగులు దసరా తర్వాత కార్యాచరణపై అయితే జేసీ సమావేశం నిర్వహిస్తామని కూడా ఈ మేరకు తెలియజేశారు. 2022 నుంచి పెండింగ్‌లో ఉన్న 5 డీలను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ వర్గాలు ఈ మేరకు డిమాండ్ చేస్తున్నాయి.